అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా అచ్చంపేట గ్రామం సంబంధించి మన సొసైటీ అధ్యక్షులైనటువంటి పిఎస్సిఎస్ అధ్యక్షులైనటువంటి మన అడ్డాల వెంకన్నబాబు గారు, అలాగే పంచాయతీ ఇన్ఛార్జ్ అచ్చంపేట గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అడ్డాల వెంకన్నబాబు గారు ఏదైతే మోదీ గారు మరి ఏదైతే ప్రవేశపెట్టిన అందరికీ పిలిపించారో 10 వాటిల్లో మరి ఆడంబరాల గురించి మరి ప్రత్యేకంగా ప్రతి వారికి కూడా అవసరం. ఈ రోజున మరి ఫంక్షన్ చేశారంటే ఎంతో వేస్టేజ్ అవుతూ ఆహారం వేస్టేజ్ కానివ్వండి, అన్ని రకాల వస్తువులు వేస్టేజ్ కానివ్వండి, మరి ప్రజలు వేస్టేజ్ చేసి అప్పులు పాలవుతున్నారని చెప్పి మోడీ గారు ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నింటినీ కూడా వారు మరి సేవ్ చేయడానికి ఈ రోజున మరి ధనం కానివ్వండి, అలాగే మరి వాతావరణం కానివ్వండి, మరి పొల్యూషన్ లేనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి మోడీ గారు మరి ఏదైతే పిలుపునిచ్చారో అందులో 10వ అంశం ఆడంబరాల గురించి మన అడ్డాల వెంకన్నబాబు గారు మాట్లాడవలసింది. ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి 10 అంశాల్లో 10వ అంశం బట్టి మొత్తం 9 అంశాలు కూడా తిరుగుతూ ఉంటుంది. ఆడంబరాలన్న అంశం మీద మొత్తం అన్ని అంశాలు అందులోకి వస్తాయి. ఇవాళ ఆడంబరాలు అంటే బంగారాలని బంగారం గురించి కూడా చెప్పాడైనా బంగారం దప్పున్న వాళ్ళందరూ కూడా మామూలు పెట్టుకుంటున్నారు, లేని వాళ్ళు అప్పు చేసి బంగారం కొంటున్నారు, అప్పు చేసినా మళ్ళీ ఇల్లు అమ్ముతున్నారు. అదే రకంగా ఆడంబరాలు పోయి ఈ మధ్యతరగతి వాళ్ళు చిన్నోళ్ళు కూడా దెబ్బతింటున్నారు. ఆడంబరాలకు వెళ్ళొద్దని చెప్తున్నాను. ఆడంబరాలు అంటే ఏంటంటే నేనే ఆడంబరానికి వెళ్ళాను అనుకుంటారు. ఆడంబరం అంటే ఏముందంటే అండి, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివితే ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పి వాడి దగ్గర లేకుండా ఉన్న ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఉద్యోగాలు వస్తాయి. అది నాకు అర్థం కాదు. డబ్బులు ఏది ఎక్కువ అయితే ఆ స్కూల్లో జాయిన్ చేస్తారు, అది ఆడంబరం. అలాగే ఫంక్షన్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నవాళ్ళు సింపుల్గా పెట్టుకుంటారు, డబ్బులు లేనివాడు మధ్యతరగతులు ఊరంతా కాకేసి పూర్తిగా వేస్ట్ చేస్తారు, ఫుడ్ గిడ్డు అంతా వేస్ట్ చేస్తారు. ప్రతిదీ కూడా ఆడంబరాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ మధ్యతరగతులు ఇస్తున్నారు. చిన్నోళ్ళని పెద్దోళ్ళు ఎప్పుడు కూడా ఆడంబరాలకు ఇవ్వట్లేదు. అంతగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, వీళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఆడంబరాలకు వెళ్ళొద్దని చెప్పి అందరికీ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నారు, చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, మంచి స్కూల్లో చదివించండి, మంచి వైద్యం చేయించుకోండి. వీటికే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి తప్ప ఆడంబరానికి ఇవ్వకండి. నా సందేశం.